అయ్యా సార్ బాణాలు అయిపోయినాయా ఎత్తుకోండి రా లాస్ట్ ఇంతకుముందు ఇప్పుడు ఈ ఏరియా నాకు వచ్చింది మేము పల్లెల మీద ఏదో జీవనాధారం పోయింటే రాత్రి అడక తినేదానికి పోయింటే రాత్రి ఈ విధంగా 10 గంటల రాత్రిలో ఏనుగులు వచ్చి మొత్తం మా ఇల్లు ధ్వంసం చేసేసి మొత్తం చూడండి పల్లెల మీద ఏదో అడక తినేదానికి చింతపండు మిరక్కాయ బియ్యము ఏదో బిడ్డలను సాక్కుందామని చెప్పి చూడండి పల్లెల మీద అడక్కొచ్చి ఇక్కడ ఇండ్ల కాడ పెట్టుకొని ఏదో జీవనం చేసుకొని షెడ్ మాదిరిగా కట్టుకొని జీవనం చేసుకొని బిడ్డల్ని పాపలని సాక్కుందాం అనుకుంటే రాత్రి చూడండి 10:30కు వచ్చేసి ఏనుగులు మొత్తం ధ్వంసం చేసి తెల్లారు 4 గంటల వరకు ఇక్కడ జనాభా మొత్తం అంతా మిద్దెలెక్కి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రాణాలు బతికించుకునేదానికి మిద్దెలెక్కి ఇట్లా పరిగెత్తిన వాళ్ళు మొత్తం ఏనుగులు వచ్చి మొత్తం అంతా గబ్బు చేసేసినాయి సార్. దయచేసి పెద్దలు మీరు దయచేసి మమ్మల్ని కనుకరించండి సార్. అసలు మేము ఇక్కడ ఉండంటే మా బిడ్డ పాపలు ఏమైపోయిందో ఏమో మాకే దిక్కు తెలియదు సార్. మాకు జీవనం జరగకుండా మేము పల్లెలంటి పోయి ఏదో 5-10 సంపాదించుకొచ్చి బియ్యము బెల్లు అది ఇది పెట్టుకుని బిడ్డను సాక్కుందామని మేము జీవనం చేసుకుందామని షెడ్ కట్టుకోమంటే ఈ విధంగా చేసి పెట్టినారు సార్. మీ ఎట్లా వాళ్ళన్నా కనుకరిస్తే కదా సార్ మా ఎట్లా వాళ్ళకి ఏదో జీవనం జరిగేది. మాకు ఇల్లు లేదు, దూరుకోవడానికి ఏది లేదు సార్. చాలా ఇబ్బందులు ఉన్నాం. దయచేసి మమ్మల్ని కనుకరించండి. బిడ్డలు సార్, నాకు 5 మంది ఆడబిడ్డలు సార్. నాకు 5 మంది ఆడబిడ్డలు, మా అల్లుడు, మా కూతురు సార్. ఈ అమ్మాయి నా కూతురు. ఆ అమ్మాయికి కూడా చూడండి 2 బిడ్డలండి. 2 బిడ్డలు, ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ. కానీ చూడండి వీళ్ళు పల్లెల మీద సర్కస్ అది ఇది చేసుకుని చింతపండు మిరక్కాయ శనగ్గింజలు అది ఇది తెచ్చింటే మొత్తం గబ్బు చేసి పెట్టినాయి సార్. దయచేసి మీరే కనుకరించాలా. మాకు జాగాలు కూడా లేదు సార్. కనీసం మేము ఒక 7-8 సంవత్సరాలు ఇంకా కుక్క బతుకులు బతుకుతా ఉన్నాం. ఇక్కడ ఒక్క గంట ఈనంగా బతుకుతా ఉన్నాం. ఇండ్ల కాడ ఉంటే జీవనం జరగదు. పల్లెల్లోకి పోతే ఈ విధంగా ఏనుగులు వచ్చి గబ్బు చేస్తూ ఉన్నాయి. మీరన్నా దయచేసి మమ్మల్ని కనుకరించి మాకు ఏదైనా జాగాలు చేయండి సార్. జాగా ఇచ్చి ఏదన్నా మాకు ఇల్లు కట్టిస్తే ఏదో మీ బిడ్డల పేరు చెప్పి మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని మేము కూడా జీవనం చేసుకుంటాం సార్. అంత మాత్రం హెల్ప్ చేయండి సార్. దయచేసి మీ కాళ్ళు మొక్కుంటున్నాం సార్.